సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇన్ని రోజులు బిజీగా ఏ మాత్రం విరామం లేకుండా వివిధ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ధ్యానంలో నిమగ్నమయ్యారు. పంజాబ్ హోషియాపూర్లో తన చివరి ఎన్నికల ప్రచారాన్ని ముగించిన మోడీ ధ్యానం చేసుకునేందుకు కన్యాకుమారికి వెళ్లారు. తొలుత భగవతి అమ్మాన్ మందిరాన్ని మోడీ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మోడీకి ఆలయ పూజార్లు భగవతి అమ్మాన్ చిత్రపటాన్ని బహుకరించారు. ప్రధాని మోడీ మొత్తం 45 గంటలు కన్యాకుమారిలో గడిపేలా ప్రణాళికలు రచించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కన్యాకుమారిలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన స్థలంలో ఆయన స్మారకార్థం రాక్ మెమోరియల్లో మోడీ ధ్యానం చేస్తున్నారు. జూన్ 1 వరకు కన్యాకుమారిలో మోడీ ఉండనున్నారు. 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన కేదార్నాథ్ వద్ద గుహల్లో ఇలాగే ధ్యానం చేశారు. ప్రధాని పర్యటన రీత్యా భద్రతా దళాలు, అధికారులు కన్యాకుమారిలో అన్ని ఏర్పాట్లు చేశారు. 3000 మందికి పైగా పోలీసులను కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద మోహరించారు. భారత నౌకాదళం, కోస్ట్ గార్డుతో పాటు తమిళనాడు తీర రక్షణ దళం రంగంలోకి దిగాయి. 3 రోజుల పాటు చేపల వేటను నిషేధించారు. మోడీ ఈసారి కన్యాకుమారిని ఎంపిక చేసుకోవటంపై ఆసక్తి నెలకొంది. 1892లో స్వామి వివేకానంద ఇక్కడే 3 పగళ్లు 3 రాత్రులు ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించారని నమ్ముతారు. యువకుడిగా ఉన్న రోజుల్లో రామకృష్ణ మిషన్ సభ్యుడైన మోదీ వివేకానందను రోల్ మోడల్గా భావిస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోడీ తీరిక లేకుండా దేశమంతా సుడిగాలి పర్యటనలు చేశారు. ఒక్కో రోజు 3 నుంచి 5 సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుంచి 2.5 నెలల్లో దేశవ్యాప్తంగా 200కు పైగా ర్యాలీలు నిర్వహించారు. ఒక్క మేలోనే 96 సభలు నిర్వహించారు. ప్రధాని మోడీ నియోజకవర్గం వారణాసికి కూడా తుది దశలోనే పోలింగ్ జరగనుంది. 7వ దశ ఎన్నికల ప్రచార గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. తుది దశ కావటంతో వివిధ రాజకీయ పార్టీల నేతలు ముమ్మర ప్రచారం నిర్వహించారు. మొత్తం 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 లోక్సభ నియోజకవర్గాలు జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన 6 దశల్లో 486 లోక్సభ సీట్లకు పోలింగ్ ముగిసింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్లో 13 చొప్పున, బెంగాల్లో 9, బీహార్లో 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్లో 4, జార్ఖండ్లో 3, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ లోక్సభ స్థానానికి శనివారం పోలింగ్ నిర్వహించనున్నారు. వీటితో పాటు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు అదే రోజు ఓటింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది.